హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 10,000 మెగాహెడ్స్ పవర్ బ్యాంక్ అన్బాక్స్ చేయబోతున్నాం. నేను ఇది అంబరెన్స్ కంపెనీ నుంచి ఆర్డర్ చేశాను. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్స్ వచ్చినాయి అండ్ దీని ఫీచర్స్ ఏంటి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అన్బాక్స్ ఇట్. నేను ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. నాకు దీని కాస్ట్ అరౌండ్ 1400 అట్లా పడింది. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. అంబరెన్స్ కంపెనీ 10,000 watts megahertz and wireless power bank with MegaSafe compatibility and Type C PD with ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ఎంఆర్పీ అయితే 2,999 రూపీస్ ఉంది. యా, ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంతో ఛార్జ్ ఎలా అవుతుందో కూడా చూద్దాం. ఇది ఇన్పుట్ వచ్చేటప్పటికి 20 watts మ్యాక్సిమం ఉంటుంది అండ్ అవుట్పుట్ వచ్చేటప్పటికి 22.5 watts అండ్ మ్యాక్సిమం అయితే USB-C 22 అవుట్పుట్స్ అండ్ వైర్లెస్ అవుట్పుట్ అయితే మీకు 15 watts వరకు వస్తుంది మ్యాక్సిమం. అండ్ హియర్ ఇస్ ద బాక్స్. దీంట్లో ఒక గ్రీటింగ్ ఉంది ఫర్ అడ్వైస్. ఏదైనా దీంట్లో కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు ఏదైనా దీని గురించి అడ్వైజెస్ కావాలి అంటే. అండ్ అనదర్ వన్, దట్స్ మోర్ 50 ways డీపర్ ఇంటూ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్. సో మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఓకే, ఐఫోన్స్ యూస్ చేసేటప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ హీటింగ్ టెంపరేచర్ ఎట్లా ఉండాలని దీంట్లో మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి రింగ్. ఇది స్టిక్కర్. దీన్ని రిమూవ్ చేసేసి మనం పవర్ బ్యాంక్ అటాచ్ చేయాలి అంతే. లెట్స్ గెట్ అన్బాక్స్. ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ లోపల కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఒక పవర్ బ్యాంక్ చాలా కాంపాక్ట్ ఉంది. అండ్ దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు, ఓన్లీ ఇదే. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. నేనైతే బ్లూ కలర్ బ్లాక్ కాంబినేషన్ పెట్టాను అంబరెన్స్, మీరు చూడొచ్చు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ ఫీల్ ఇట్. చూడొచ్చు, లుకింగ్ చాలా ప్రీమియం ఉంది. అండ్ ఇట్లా ఎలా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ టైప్ సి ఛార్జర్ ఉంది, ఇక్కడ టైప్ సి ఉంది. ఇది మీకు ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మీరు కేబుల్స్ ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు. నాకు ఒకసారి మొబైల్ పెట్టి చూద్దాం. ఇది ఆటో టచ్ అయిపోతుంది. ఓకే, రింగ్ ప్లేస్ చేయాలనుకుంటా. Here is the ring. Here is the ring. దీని మీద ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేసేసేయాలి. దీన్ని రిమూవ్ చేసి సో మ్యాగ్నెట్ ఆటోమేటిక్ అంటేసుకుంది అండ్ దీని చుట్టూ గమ్మింగ్ ఉంది. సో ఇది చాలా స్టిఫ్గా స్టిక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. సో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఒకసారి దీనికి మనం ఐఫోన్కి పౌచ్ కూడా వేసి చూద్దాం. జస్ట్ ఇట్లా తీస్తే చాలు అండ్ దట్స్ ఇట్. అండ్ ఒకసారి మనం పౌచ్ కూడా వేసి చూద్దాం. హియర్ ఇట్ ఈస్. నా దగ్గర క్లియర్ కేస్ ఉంది. ఈ రింగ్ సో మీరు చూడొచ్చు, ఛార్జింగ్ ఎక్కుతుంది. 48%, 1 hour 80%, 1 hour +2 అవుతుంది అని చెప్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు మళ్ళీ. క్లియర్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. ఛార్జ్ అవుతుంది.
హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది నాకు 2 టైమ్స్ అయితే ఈజీగా వస్తుంది. ఐఫోన్‌కి అయితే నేను ఛార్జ్ పెట్టి చూశాను ఇంతకుముందు కూడా. నా దగ్గర ఆల్రెడీ ఆంబ్రాన్స్ ఇలాంటి మోడలే కాంపాక్ట్ 20,000 వాట్స్ ఉంది. సో అదైతే నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ నేను ఐఫోన్ తీసుకున్న తర్వాత నాకు ఆంబ్రాన్స్ నుంచి సేమ్ వైర్లెస్ ఛార్జర్ కావాలని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ నాకైతే ఈ పవర్ బ్యాంక్ చాలా కాంపాక్ట్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు లైట్స్, ఇక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా. సో దీంట్లోనే మీకు అవుట్పుట్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది, అంటే ఇది ఎంతవరకు యూజ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ మీకు ఇది వైర్లెస్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అది కాకుండా మీరు కేబుల్ పెట్టి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టైప్ సి చేసుకోవచ్చు, టైప్ ఏ రెండింటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఎట్ ఏ టైం 5000 వాట్స్ మొబైల్స్ ఏమైనా ఉంటే ఎట్ ఏ టైం మీకు 2 మొబైల్స్కి ఒకేసారి మీరు ఛార్జ్ చేయొచ్చు. ఆర్ మీ దగ్గర ఐఫోన్ లాంటి మొబైల్స్ ఉంటే యూ కెన్ జస్ట్ ఇట్లా ప్లేస్ చేస్తే చాలు. సో మీకు ఇది ఏంటంటే వితౌట్ కేస్ ఆర్ విత్ కేస్ రెండింటితో మీకు ఛార్జింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. అండ్ దీనిలో నాకు ఏమైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటే ఖచ్చితంగా దీని మీద కూడా నేను మళ్ళీ ఏదో ఒక వీడియో తెస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.